హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి బ్రైట్ లెర్నర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం బ్లూమ్స్ టాక్సానమీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ ఒక్క వీడియోలో చూసేద్దాం. టెట్ అండ్ డిఎస్సికి చాలా ఇంపార్టెంట్, ఒక బిట్ కన్ఫామ్గా వస్తుంది. ఈ ఒక్క ఫ్లో చార్ట్ ద్వారా మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. అలాగే ఇది టెక్స్ట్ బుక్స్ లేని వారికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బ్లూమ్స్ టాక్సానమీ ప్రవర్తన ఆధారంగా చేసుకుని దీన్ని వర్గీకరించారనమాట. దీన్ని 3 రంగాల కింద విభజించారు. ఓకే, జ్ఞానాత్మక రంగం, కాగ్నిటివ్ డొమైన్, భావావేశ రంగం, ఎఫెక్టివ్ డొమైన్, మానసిక చలనాత్మక రంగం, సైకోమోటార్ డొమైన్. ఈ విద్యా లక్ష్యాల వర్గీకరణ బెంజమిన్ బ్లూమ్స్, ఈయన అమెరికన్ సైంటిస్ట్, విద్యావేత్త, 1956లో వర్గీకరించడం జరిగింది. ఈ 3 రంగాల గురించి మనం డయాగ్రామ్లో చూద్దాం. జ్ఞానాత్మక రంగంను బిఎస్ బ్లూమ్స్ 1956లో వర్గీకరించారనమాట. నెక్స్ట్ భావావేశ రంగాన్ని 1964లో డేవిడ్ క్రాత్వాల్, ఈయన కృషి చేశారు దీని గురించి. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగం గురించి 3 ఉన్నారు. 1966లో ఎలిజబెత్ సింప్సన్, 1969లో ఆర్హెచ్ దవే, 1972లో హేరో. వీళ్ళ 3 విశేష కృషి చేశారనమాట ఈ రంగం గురించి. ఇక్కడ ఇదే ఇచ్చారు. నెక్స్ట్ జ్ఞానాత్మక రంగం మెదడుతోటి, భావవేశ రంగాన్ని హార్ట్ తోటి, మానసిక చలనాత్మక రంగాన్ని శరీర అవయవాలు కాళ్ళు చేతులతోటి పోల్చారనమాట. ఈ 3 రంగాలు 3H ప్రాముఖ్యతను కలిగి ఉంటాయని చెప్పవచ్చు. ఆ 3Hని ఇక్కడ డయాగ్రామ్లో మెన్షన్ చేశాను. హెడ్, హార్ట్, హ్యాండ్స్. మీ దగ్గర ఇలాంటి ఫ్లో చార్ట్ ఉంటే టెక్స్ట్ బుక్లో అక్కడ రాసేసుకోండి ఇవన్నీ ఒక చోట. నెక్స్ట్ జ్ఞానాత్మక రంగంలో 6 స్థాయిలు ఉంటాయన్నమాట. 6: జ్ఞానము, అవగాహన, అన్వయం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. ఇవి సరళత నుంచి సంక్లిష్టతకు అమర్చారనమాట. సరళత నుంచి సంక్లిష్టతకు. ఇక్కడ చూడండి, సరళత నుంచి సంక్లిష్టత వైపు ఆధిపత్య క్రమంలో అమర్చాడు. ఒకసారి బిట్ అడిగాడు అనమాట, జ్ఞానాత్మక రంగాన్ని ఏ క్రమంలో అమర్చారు అని. ఆధిపత్య క్రమంలో. ఓకే, అలాగే ఈ స్థాయిలు కూడా అడుగుతాడు అనమాట. జ్ఞానాత్మక రంగంలో మొట్టమొదటి స్థాయి, మొట్టమొదటి స్తోపానం ఏది అని అడిగితే జ్ఞానం అని చెప్పచ్చు. 3వ సోపానం ఏది అని అడిగితే అన్వయం. ఓకే, నెక్స్ట్ ఈ 3 కూడా జ్ఞానం, అవగాహన, అన్వయం, ఈ 3 నిమ్న స్థాయికి చెందుతాయి. విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం, ఈ 3 అత్యున్నత స్థాయికి చెందుతాయి. ఓకే, నెక్స్ట్ భావావేశ రంగం గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం అనే 5 స్థాయిలు ఉంటాయన్నమాట. ఇవి అంతర్వృద్ధి ఆధారంగా అమర్చారు. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగం కూడా 5 స్థాయిలు ఉంటాయి. అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం లేదా ఉచ్చారణ, స్వాభావీకరణం. ఈ 5 కూడా సమన్వయం ఆధారంగా ఆధిపత్య క్రమంలో అమర్చారు. ఇవి నైపుణ్యానికి సంబంధించినవి, స్కిల్స్. చేతులతోటి కాళ్ళతోటి మనం ఏం చేస్తాం? నైపుణ్యాలే కదా. జ్ఞానాత్మక రంగం అంటే తెలివితేటలకు రిలేటెడ్, తెలివితేటలకు సంబంధించి. ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తే, యథాతథంగా సేమ్ రిపీట్ చేస్తే దాన్ని జ్ఞానం అంటాం. ఓకే, అలా కాకుండా మనం ఇచ్చిన దాన్ని అర్థం చేసుకుని మన సొంత మాటల్లో చెప్పగలిగితే దాన్ని అవగాహన అంటాం. ఇక్కడ చూడండి, అవగాహనలో మళ్ళీ 3 ఉన్నాయి. అనువాదం, అర్థ వివరణ, బహిర్వీక్షణం. ఓకే, నెక్స్ట్ అన్వయం అంటే సమస్యలు పరిష్కరించడం అన్నమాట. మనకున్న జ్ఞానంతో మనకిచ్చిన సమస్యను మనం సాల్వ్ చేయడం అన్నమాట. విశ్లేషణ అంటే ఒక విషయాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడాన్ని విశ్లేషణ అంటారు. సంశ్లేషణ అంటే దానికి వ్యతిరేకం అన్నమాట. విశ్లేషణకి ఆ విడివిడి భాగాలన్నింటినీ కలపడం అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, కణాలను కలిపి అనేక కణాలు కలిసి కణజాలాలు ఫామ్ అవుతుంది. కణజాలాలన్నీ కలిసి అవయవం, అవయవాలన్నీ కలిసి అవయవ వ్యవస్థ, అవయవ వ్యవస్థలన్నీ కలిసి జీవి కింద మారుతుంది.
భావావేశ రంగం అభిరుచులు, అభినందన, వైఖరులు, అనుభూతులు, ఉద్వేగాలు, అభినందన, వ్యక్తిత్వం ఇవన్నీ ఇమిడి ఉంటాయి. భావావేశం అంటే ఫీలింగ్స్. విద్యార్థి యొక్క ఒక విషయానికి విద్యార్థి ఎలా ప్రతిస్పందిస్తాడో, ఎలా అనుభూతి చెందుతాడో, దానికి సంబంధించి తనలో ఏ భావనలు ఏర్పడతాయో మనం తెలుసుకోవచ్చు ఈ రంగం ద్వారా. ఒక విద్యార్థి సంసిద్ధత కలిగి ఉన్నాడా లేదా అనే అంశానికి సంబంధించి ఉంటుంది. గ్రహించడం అంటే వివిధ అంశాలను తెలుసుకోవడానికి సంసిద్ధతను చూపడమే గ్రహించడం. రెడీనెస్, ఇక్కడ చూడండి బిట్టు ప్రతిస్పందించడం. ఇది గ్రహించడం కంటే ఉన్నత క్రమానికి చెందినది. దీంట్లో విద్యార్థి స్వీయ ప్రేరితుడై విజ్ఞాన శాస్త్ర సంబంధ విషయాలలో పాల్గొంటాడు. విలువ కట్టడం, కొన్ని భావాలు, అభిప్రాయాలు, విలువలను పెంపొందించుకుంటాడు. అంటే దీని ద్వారా ఫలితంగా శాస్త్రీయ వైఖరి అభివృద్ధి చెందుతుంది పిల్లవాడిలో. విలువ కట్టడం. వ్యవస్థాపన, విలువల వ్యవస్థ పెంపొందించుకుంటుంది. నెక్స్ట్ పోలికలు, భేదాల మధ్య మదింపు జరుగుతుంది. ఆదర్శాలు, విలువలు, విశ్వాసాలు అభివృద్ధి చేయబడతాయి. శీల స్థాపన, ఇది భావావేశ రంగంలోనే అత్యున్నత స్థాయి అన్నమాట. ఓకే, విద్యార్థి విలువలను సమన్వయపరుచుకొని వైఖరులను ఏర్పరచుకొని నిర్దిష్టమైన ప్రవర్తనను రూపొందించుకుంటాడు. ఇది వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేస్తుంది అన్నమాట, క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. ఇంకా లాస్ట్ మానసిక చలనాత్మక రంగం. విద్యార్థి చేతితోటి చేసే పనులన్నీ కూడా మనకి మానసిక చలనాత్మక రంగంలోకి వస్తాయన్నమాట. ఉపాధ్యాయుడు చేసే కృత్యాలను విద్యార్థి పదే పదే వాటిని తిరిగి చేయడాన్ని అనుకరణ అంటారు. అంటే ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డ్పై ఒక డ్రాయింగ్ వేసాడు అనుకుందాం. దాన్ని విద్యార్థి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తన నోట్బుక్లో నోట్ చేసుకుంటాడు. అదే అనుకరణ. హస్తలాఘవం, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ చూడండి. విద్యార్థి చేతులు, చేతివేళ్ల సహాయంతో కృత్యాలు చేయడమే హస్తలాఘవం. నెఫ్రాన్ నమూనాను తయారు చేశాడు అనుకో, అది హస్తలాఘవం. దీని తర్వాత నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. ఒక సంక్లిష్ట కృత్యాన్ని చేస్తున్నప్పుడు అందులో ఉన్న చిన్న చిన్న కృత్యాలను ఖచ్చితత్వంతో తక్కువ సమయంలో నిష్పాదన చేసి మొత్తాన్ని సంక్లిష్ట కృత్యాన్ని విజయవంతంగా సాధించగలగడమే సునిశ్చితత్వం. సమన్వయం అంటే ఆలోచనలకి, చేసే పనులకి మధ్య చక్కని సమన్వయం ఏర్పడుతుంది. నెక్స్ట్ స్వాభావీకరణ, ఇది మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత స్థాయి. కృత్యాలను తక్కువ శ్రమతో ధైర్యంగా, సహజంగా ఉపాధ్యాయుని వల్లే ప్రదర్శిస్తాడు ఈ రంగంలో. ఫ్లో చార్ట్లో చూపించినట్టుగా జ్ఞానాత్మక రంగానికేమో జ్ఞానము, భావావేశ రంగానికి అనుభూతులు, ఉద్వేగాలు, ఆసక్తులు, వైఖరులు, మానసిక చలనాత్మక రంగానికేమో నైపుణ్యాలు. బ్లూమ్స్ టాక్సానమీలో ఏ ఒక్క రంగానికి సంబంధించిన లక్ష్యంలో విద్యార్థుల సంపూర్ణత అభ్యసనం అనేది సాధ్యం కాదు. 3 రంగాల్లోని కూడా విద్యార్థి నైపుణ్యం సాధించాలన్నమాట. అప్పుడే సంపూర్ణ అభ్యసనం జరిగినట్టు. అభ్యసనాన్ని సంపూర్ణం చేయడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి ఉపాధ్యాయుడు. ఓకే, ఇది బ్లూమ్స్ టాక్సానమీ 3 పేజెస్. నేను ఇక్కడ బుక్లో ఎలా నోట్ చేసుకుని పెట్టుకున్నాను. మీకు నచ్చితే మీరు కూడా నోట్ చేసుకోండి. 2 క్వశ్చన్స్ చూద్దాం. భావావేశ రంగంలో లక్ష్యాలు ఈ క్రింది రకపు కృత్యాల ద్వారా సాధించబడతాయి. జ్ఞానాత్మక రంగం, మానసిక స్పందన కృత్యాలు, చలనాత్మక కృత్యాలు, అన్వయ కృత్యాలు. ఆప్షన్ 2 మానసిక స్పందన కృత్యాలు. నెక్స్ట్, విద్యార్థి సాకి ప్రత్యుత్పత్తికి ఉదాహరణలను ఇవ్వగలిగాడు. అతడు సాధించిన లక్ష్యం జ్ఞానం, అవగాహన, అన్వయం, వైఖరి. ఇక్కడ ఉదాహరణలు ఇచ్చాడు కాబట్టి అవగాహన అవుతుంది. అవగాహన చేసుకుంటేనే కదా ఉదాహరణ ఇస్తాడు. అభిరుచులు, ఆసక్తులు ఈ రంగానికి చెందిన లక్ష్యాలు. జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, సత్యాన్ని పలుకుట. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్లో. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.